నేను ఆయనకి ఎప్పటికీ దాసుణ్ణే. ఎందుకో తెలుసా? గొర్రెల దొడ్డి నుంచి నన్ను పిలిచాడు. గొర్రెలు కాసుకునే స్థితి నుంచి నన్ను పిలిచాడు మీకాలు. నాకంటే ముందు పుట్టిన వాళ్ళు 6 ఉన్నారు. తైలపు కొమ్ము తీసుకొని ప్రవక్తని నా కోసం నిలబెట్టాడు. మా పెద్దోడు అనుకున్నాడు నన్ను కోరుకుంటాడు దేవుడని, పక్కకు పంపించాడు. రెండవడు అనుకున్నాడు, పక్కకు పంపించాడు. మూడవడు అనుకున్నాడు, పక్కకు పంపించాడు. 6 పక్కకు పంపించి గొర్రెలు కాసుకుంటూ గొర్రెల ప్రదేశంలో నన్ను పిలిపించి వారందరి ఎదుట ఏమీ తెలియదు, నాకేమీ తెలియదు మీకలో. చిన్నోడ్నే చూడండి. వాళ్ళు సైన్యంలో విద్యను అభ్యసించిన వాళ్ళు అన్ని విషయాలు యోగ్యులు. కానీ వాళ్ళందరినీ పక్కన నెట్టి నన్ను తీసుకొచ్చి నిలబెట్టాడు. నా మీద తైలం పోసి నీ తండ్రి చేతిలోంచి రాజ్యాన్ని లాగి నా చేతికి ఇచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది సైన్యములకు అధిపతి యెహోవా నా దేవుడు. మీకాలో దేవుడు. నేను ఇశ్రాయేలుకు రాజునే కావచ్చు, కానీ నా దేవునికి ఎప్పుడు నేను దాసుకున్నాను. నేను ఆయన సేవకుని. నా జీవితం అంతా మహిమపరిచిన తక్కువే మీకలో. నా బ్రతుకంతా మహిమపరిచిన తక్కువే. నాకే యోగ్యత లేదు.